హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షారా కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ. సో ఇది ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా. సో రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అలాగే జీలకర్ర కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో సాల్ట్ అనేది కొంచెం లైట్గా వేసుకుంటే మనకి ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఈ విధంగా కలుపుకొని కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని మరొక మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 minutes అలా మగ్గించుకుంటే మనకు వాటర్ అనేటివి మొత్తం బయటికి ఇలా వస్తూ ఉంటాయి. అప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటే ఏంటంటే మనకి కొంచెం తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు టమాటాలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు కొద్దిగా మనకి కారం సరిపడినంత కొద్దిగా కారం, ధనియాల పౌడరు, గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్నాక మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకోవడం కోసం వాటికి కొద్దిగా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని ఎగ్స్ని అందులో బ్రేక్ చేసుకోవాలి. సో ఈ విధంగా బ్రేక్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఎగ్స్ అనేటివి బాయిల్డ్ అయిపోతాయి. సో అప్పుడు పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఎగ్స్ని టర్న్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ డెలిషియస్గా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ. సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్తో నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.